ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. 2 లక్షల మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం డ్వాక్రా మహిళలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. 2 లక్షల మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. మార్కాపురానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు చేరుకొని మార్కాపురంలోని అల్లూరు పోలేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డ్వాక్రా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక నేతలతోటి అదేవిధంగా అధికారులతోటి ములాఖాత్ అయ్యారు. వారితో సమస్యలు కూడా విన్నారు. స్థానిక నేతలందరూ కూడా చంద్రబాబుతో కలిసి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి అనంతరం వారితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి సుమారు 3,500 మంది మహిళలను ఇప్పటికే అక్కడికి తీసుకొచ్చినట్లుగా సమాచారం. అయితే మహిళలందరితో పాటు సమావేశం కావడమే కాకుండా అంగన్వాడీ వర్కర్లతో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్వాడీలకు జీతాలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు వారితో ఈ రోజు సమావేశమై వారి యొక్క కోరికలు కూడా నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక నేతలతో కలిసి ఈ రోజు సమావేశం కావడంతో పాటు పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఈ రోజు చేపట్టనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చేటువంటి అంశంపై కూడా ఈ రోజు క్లారిటీ రానుంది. కావ్య. రైట్. ర్యాపిడో ఫౌండర్ మీరు ముగ్గురా? ముగ్గురం ఫౌండర్ సార్. మీరు రిమెంబర్ నేను మిమ్మల్ని ప్రమోట్ చేశాను. బిగ్ వే వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇలా ఓన్ వెహికల్స్ కూడా లేడీస్ పెట్టుకోగలిగితే అవును సార్. ఎట్లా తీసుకుంటారు లాజిస్టిక్స్లో మీరు? మామూలుగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఎవరైనా తీసుకుంటాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు మొత్తం ఆంధ్రాలో? ఆంధ్ర మొత్తం యాక్చువల్లీ మొత్తం మీద 3 లక్షలు ఉన్నారు. దాంట్లో విమెన్ ఒక 500,000 మెంబర్స్ ఉన్నారు. ఆ విమెన్ ఇంకా పెంచాలి అని బాగా. ఇప్పుడు దేశంలో ఎక్కడ రేషియో ఎక్కువ ఉంది? కొంచెం సిటీస్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిటీస్లో ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఇప్పుడు విజయవాడలో డిస్ట్రిక్ట్ లెవెల్ సిటీస్ అన్ని ఇప్పుడు ఏపీలో ప్రెజెంట్ ఉన్నారు. కానీ ఇంటెన్సిటీ విమెన్ ఇంటెన్సిటీ 5%. వాట్ ఈస్ ది ఫ్లయింగ్ అవర్స్ ఎ డే? యావరేజ్ ప్రస్తుతానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉండటం వల్ల వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేస్తారు. నేను ఏమంటా అంటే ఆవరేజ్ ఎంత వస్తుంది ఆదాయం? 700-800 రూపీస్ నుంచి వస్తుంది పర్ డే ఆల్ దేర్ కాస్ట్. ఓకే. ఫర్ ఎ మంత్ ఎంత వస్తుంది ఆవరేజ్? 18,000-20,000 వస్తుంది. అది మ్యాక్సిమం? లేదు, యావరేజ్. బట్ వీళ్ళు ఇప్పుడు ఉండే ప్రజెంట్ వేళల్లో ఎంత వస్తుంది? 18,000 దాకా వస్తుంది ఆవరేజ్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ ద 3 lakhs ఉన్నారు ఇప్పుడు? ఇండియా ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఆంధ్ర మొత్తం 3 lakhs ఉన్నారు. ఓకే అమ్మా, బాగా చేయాలి. ఎప్పుడో మీ అందరిని డ్రైవర్లుగా పెట్టాలని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పెట్టేప్పుడు మీకు ఐడియా ఉందా? ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నట్టు అప్పుడు పెట్టింది 30 ఏళ్ళకు మునుపు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టుకొని తిరిగా